దైవ శాసనము బట్టి కర్మఫలం లభిస్తుంది. కర్మ దైవమా? కానే కాదు. కర్మ జడ పదార్థం. కర్మఫలం అనిత్యమై తిరిగి కర్మ సముద్రమునందు పడుటకు హేతు అవుతున్నది. అందుచే రమగతిని అది నిరోధిస్తుంది. ఈశ్వరార్పణ బుద్ధితో ఆచరించిన నిష్కామ్య కర్మలు మనస్సును పరిశుద్ధి కావించి ముక్తికి సాధకమవుతాయి. పూజ శరీరం చేత, జపం వాక్కు చేత, ధ్యానం మనస్సు చేత చేయబడుతున్నాయి. పూజ కంటే జపం, జపం కంటే ధ్యానం ఉత్తమమైనది. బ్రహ్మ భావనతో జగత్తునకు చేయు మానవ సేవయే అష్టమూర్తులు గల భగవానుని పూజ అగుచున్నది. భగవత్ స్తుతి కంటే వాచక జపం, వాచక జపం కంటే మౌన జపం, మౌన జపం కంటే ధ్యానము ఉత్తమములు. నదీ ప్రవాహంలా, నేతిధారలా నిరాఘాటంగా సాగే సరళ ధ్యానం ఆటంకంతో కూడిన విరళ చింతనం కన్నా మిన్న. పరమాత్మ వేరు, నేను వేరు అనే బోధజ్ఞానం కన్నా అతడే నేను అనే బోధజ్ఞానమే పావనమైనది. ద్వైత భావమును దాటి ఆ పరమాత్మే నేను, నీలోను నాలోను అన్నింటా ఆ అంతర్యామి నిండి ఉన్నాడు అనే భావనా బలం చేత కలిగే సద్భావ స్థితిని ఉత్తమమైన భక్తి అంటారు. మనస్సును హృదయంలో స్థిరపరచటమే నిశ్చయంగా కర్మ, భక్తి, యోగా, జ్ఞాన మార్గాల ఉపదేశ సారం. వలలో చిక్కిన పక్షి కదలలేదు. అలాగే ప్రాణాయామం చేత మనస్సు కుదుట పడుతుంది. మనోనిగ్రహానికి ఇది చక్కని మార్గం. ఈశ్వర శక్తి అనేడి మూలమునకు సంకల్పయుత మనస్సు, క్రియాయుత ప్రాణము అనునవి రెండు శాఖల వంటివి. లయము, వినాశనం అను రెండు రకాలుగా మనస్సు ఊరట చెందుతుంది. లయించిన మనస్సు తిరిగి జనించును, నశించిన మనస్సు మళ్ళీ పుట్టదు. ప్రాణ సంధానముచే లయించిన మనస్సు ఆత్మ అనేది ఒకే ఒక వస్తువును ధ్యానించడంచే నశిస్తుంది. మనస్సు నశించిన పరమయోగికి చేయదగిన కర్మ అంటూ ఏముంటుంది? దృశ్య వస్తువుల నుండి చిత్తమును వెనకకు మరల్చి చిత్ స్వరూపమును ఎరుగుటయే తత్వదర్శనం. మనసు అంటే ఏమిటని అన్వేషిస్తే అసలు మనస్సే లేదని రూఢి అవుతుంది. అదే సరైన మార్గం. వృత్తులన్నీ అహం వృత్తిపై ఆధారపడి ఉన్నవి. ఆ వృత్తులే మనస్సు. కనుక అహం వృత్తియే మనస్సు. నేను అనేది ఎక్కడి నుంచి పుడుతోంది అని అన్వేషిస్తే ఆ నేను పతనమవుతుంది. ఇదే ఆత్మ విచారం. ఎప్పుడైతే ఈ నేను నశిస్తుందో అప్పుడు ఉన్నతమైనది, పరిపూర్ణమైనది, సత్ స్వరూపమైనది అగు అహం అహం అను ఆత్మయే ప్రకాశించును. అహం వృత్తి లయించినప్పుడు సదా సత్పదార్థము భాషించుటచే అదే నేను అనే పదమునకు లక్ష్యార్థమై ఉన్నది. దేహము, ఇంద్రియములు, ప్రాణము, బుద్ధి, అవిద్య అనునవి నేను కాను. అవి జడములు. ఏక సద్రూపమే నేను. సత్తును తెలుసుకొనుటకు చిత్తు వేరుగా ఉన్నదా? సత్తుయే చిత్తు, చిత్తుయే నేను. శరీరాది ఉపాధుల వలన జీవేశ్వరుల్లో భేదం కనిపించినప్పటికీ ఇద్దరూ సత్స్వరూపులు అవడం వల్ల ఒకే వస్తువై ఉన్నారు. ఉపాధులను తొలగించినచో జీవుడు ఈశతత్వమును దర్శిస్తాడు. ఆ విధంగా ఆత్మ సాక్షాత్కారం జరుగుతుంది. ఆత్మ అద్వితీయం కనుక ఆత్మగా నుండుటయే ఆత్మను తెలుసుకొనుట అగును. జ్ఞానము, అజ్ఞానము రెండిటినీ దాటిన జ్ఞానమే నిజమైన జ్ఞానం. సమస్తమునకు అతీతమై సర్వాత్మకమై వెలయు జ్ఞానమును తెలుసుకొనుటకు వేరే వస్తువు ఏమున్నది? తన నిజస్వరూపం ఎప్పుడైతే దర్శించబడిందో అప్పుడు తనే ఆద్యాంతములు లేని పూర్ణచిదానందమని తెలుసుకొనును. తనను తాను తెలుసుకొనిడి ఈ ఆత్మానుభావమును పొందిన దైవికులకు జ్ఞాని బంధము గాని ముక్తి గాని లేని సుఖస్థితిని పొందుతాడు. నేను అనునది లేని స్వస్వరూపానుభవమే ఉన్నతమైన తపస్సు అని రమణుల దివ్యవాణి పలుకుచున్నది. దేహము ఘటము వలె జడమైనది. దీనికి నేను అను తలుపు లేనందునను దేహం లేని నిద్ర ఎందు కూడా దినమను మన మునుట చేతను దేహము నేను కాదు, నేను ఎవరిని, ఎక్కడి నుంచి వచ్చాను అని సూక్ష్మ బుద్ధి చేత వెతికి చూసి తన యందు నిలకడ చెందిన వారల హృదయాంతరంగమందు పరిపూర్ణుడై అరుణాచల శివుడు అహంస్ఫురణ రూపుడై స్వయంగా భావిస్తున్నాడు.
ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసుకోండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనతో మనం ఇంకో మంచి మాటతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.